హలో అందరికీ, మామిడికాయ సీజన్ వచ్చింది కదా. ఓసారి మామిడికాయతో ఈ విధంగా మామిడికాయ పప్పు ట్రై చేసి చూడండి. ఎంతో రుచిగా ఉంటుంది. అండ్ ఇది చేసుకునే విధానం కూడా చాలా సింపుల్. దీనికోసం కుక్కర్లో 3/4 గ్లాస్ కందిపప్పును తీసుకోవాలి. దీనిని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ మామిడికాయని తీసుకొని దానిని పీలప్ చేసుకొని ఒక పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలైతే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పప్పులో ఈ ముక్కల్ని యాడ్ చేసుకొని 1.5 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని 6 నుండి 7 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఈ పప్పుని ఒకసారి కలుపుకోవాలి. ఈ పప్పు ఒక 80% వరకు అయితే ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 నుండి 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. దానితో పాటు 10 నుండి 15 వెల్లుల్లిని కచ్చా పచ్చాగా దంచుకొని ఇందులో వేసుకోవాలి. దీనితో పాటు ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని అంతా ఓసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని అవి వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని మరోసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న పప్పుని యాడ్ చేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మరోసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు దీనిని ఉడికించుకోవాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత దీనిలో సాల్ట్ని రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. చివరిగా ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరోసారి అంతా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది. మీరు కూడా ఓసారి ట్రై చేయండి.